నమస్తే. మహాత్మా గాంధీ చివరి ఉపవాసం గురించి మనం చాలా కీలక విషయాలు తెలుసుకోవాలి. గాంధీ ఎప్పుడువాడో ఇప్పుడెందుకు ఆయన గురించి మాట్లాడడం, నెహ్రూ ఎప్పుడువాడో ఇప్పుడెందుకు ఆయన గురించి మాట్లాడడం అని కూసే నక్కల గురించి మనకు అనవసరం. చరిత్రలో మనకు తెలియని విషయాలు తెలుసుకోవడం మన బాధ్యత. ఓకేనా? కనుక మహాత్మా గాంధీ చివరి ఉపవాసం గురించి జనవరి 1948 నాటి 7 నిర్దిష్ట కఠిన షరతుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అనలిస్ట్ విశ్వా గారు అందించినటువంటి సమాచారం ఇది. భారతదేశ విభజన అనంతర హింస, ముఖ్యంగా ఢిల్లీని రక్తసిక్తం చేస్తున్న వేళ మహాత్మా గాంధీ 13 జనవరి 1948న తన చివరి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష విరమణకు ఆయన విధించినటువంటి 7 షరతులు నాథూరాం గాడ్సేలో ఆగ్రహాన్ని నింపాయి. గాంధీజీ విధించినటువంటి ఈ షరతులు, అలాగే వాటిపై గాడ్సే యొక్క తీవ్ర వైఖరి ఏమిటో నిర్దుష్టంగా పరిశీలిద్దాం. గాంధీజీ ఈ షరతులను ఢిల్లీలోని ముస్లిం మైనారిటీల భద్రత, అలాగే వారి హక్కుల పునరుద్ధరణ కోసం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ చరిత్రలో ఇంకో విశ్లేషణ మనం చూసుకుంటే, ఇంకొంతమంది విశ్లేషణ, గాంధీ శాంతి దూత, ఆయన శాంతి కోరుకున్నారు, హింస పెచ్చులకుండా చేయడానికని చెప్పి ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు, ఈ షరతుల్ని విధించారు అని అంటారు. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఆ షరతుల లిస్ట్ ఒకసారి చూసేస్తే తర్వాత జనం డిసైడ్ చేసుకుంటారు. షరతు నెంబర్ 1, మహ్రౌలీ ఉరుస్ వెంటనే నిర్వహించాలి. ముస్లింలు ఢిల్లీ సమీపంలోని మహ్రౌలీలో తమ పండుగ ఉరుస్ను ఎటువంటి ఆలస్యం కాకుండా నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించాలి. ఈ ప్రాంతంలో ఖ్వాజా కుతుబుద్దీన్ దర్గాకు భద్రత కల్పించాలి అని చెప్పడం జరిగింది ఆయన. షరతు నెంబర్ 2, పారిపోయినటువంటి ముస్లింలు గౌరవంగా తిరిగి రావాలి. పారిపోయిన అనే పదం కంటే వెళ్ళిపోయిన, వలస వెళ్ళిపోయిన, లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోయిన, ఇలా వాళ్ళందరూ కూడా గౌరవంగా తిరిగి రావాలి. అంటే రాచమర్యాదలు చేసి రెడ్ కార్పెట్ పరిచయం ఏమో మనకు తెలియదు. హింస కారణంగా, అంటే ఎవరి వలన రేగిందా హింస ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ కారణంగా ఢిల్లీ వదిలి వెళ్ళిపోయినటువంటి ముస్లింలు తమ నివాసాలకు పూర్తి రక్షణతో గౌరవంగా తిరిగి రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. షరతు నంబర్ 3, 118 మసీదులను, ఆ 118 మసీదులను తిరిగి అప్పగించండి. అల్లర్ల వల్ల హిందువులు తాత్కాలికంగా ఆశ్రయం కోసము ఈ 118 మసీదుల్లోకి వెళ్ళిపోయారు. అలాంటి దుస్థితి నెలకొంది. అలాగే వాటిని వెంటనే ముస్లింలకు అప్పగించాలి, అవన్నీ ఖాళీ చేయాలి, శరణార్థులు ఎవరు, హిందూ శరణార్థులు ఎవరు అందులో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఒక షరతు. షరతు నెంబర్ 4, ఢిల్లీని ముస్లింలకు భద్రతా కోటగా మార్చండి. మరి హిందువులు ఏమవ్వాలి? ఢిల్లీ నగరంలో ముస్లింలు పూర్తిగా సురక్షితంగా జీవించడానికి వీలుగా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని చెప్పి ఆయన కోరారు. షరతు నెంబరు 5, రైలు ప్రయాణాలలో ముస్లింలకు భద్రత కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, హామీ ఇవ్వాలి అని. మరి ఈ విభజన జరిగినప్పుడు, అర్ధరహిత విభజన జరిగినప్పుడు ఆ బ్రిటిషోడు ఇలా గీస్తే అదే విభజన రేఖ అయిపోయింది. అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి లక్షలాది హిందువుల శవాలు అదే ట్రైన్లలో వస్తున్నప్పుడు మరి ఎవరు మాట్లాడలేదే. గాంధీజీ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు. షరతు నెంబరు 6, ఆర్థిక బహిష్కరణను తక్షణమే తీసివేయండి. హిందువులు, సిక్కులు, ముస్లింలపై విధించినటువంటి ఆర్థిక బహిష్కరణను, బాయ్కాట్ను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే తొలగించండి అని చెప్పి ఆయన కోరారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ షరతు నంబర్ 7, హిందూ శరణార్థులకు స్థానం లేదు. ఎక్కడ? ముస్లిం నివాస ప్రాంతాలలో ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను పాకిస్తాన్ నుంచి సర్వస్వం కోల్పోయి వచ్చినటువంటి హిందూ లేదా సిక్కు శరణార్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్రమించకుండా నిరోధించాలి. అయితే వీటికి ఆధారం ఏమిటని చాలా మంది అడుగుతారు. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ వాల్యూమ్ నెంబర్ 98 January 48 ఎంట్రీస్. అలాగే ప్యారీలాల్ మహాత్మా గాంధీ ద లాస్ట్ ఫేజ్ అందులో ఉంటుంది. గోపాల్ గాడ్సే వై ఐ అసాసినేటెడ్ మహాత్మా గాంధీ అంటే గాడ్సే దృష్టికోణంలో అందులో ఉంటుంది. స్టాన్లే వోల్పర్ట్ రాసినటువంటి గాంధీస్ ప్యాషన్ దాంట్లో ఉంటుంది. రామచంద్ర గుహ రాసినటువంటి ఇండియా ఆఫ్టర్ గాంధీ దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా. ఇక ఇప్పుడు గాడ్సే విషయానికి వద్దాం. ఎందుకు ఇవి హిందూ వ్యతిరేకంగా ఆయన భావించారు? గాంధీజీ ఆదేశించినటువంటి షరతులను నాథూరాం గాడ్సే తన కోర్టు ప్రకటనల్లో, ఇతర ప్రసంగాల్లో హిందువుల ప్రయోజనాలకు ఇవి విఘాతం కలిగిస్తూ ఉన్నాయి, పక్షపాత ధోరణితో కూడుకున్నవి అని నిర్దిష్టంగా పేర్కొన్నాడు. శరణార్థుల దుస్థితిని విస్మరించడం, హిందూ శరణార్థుల దుస్థితిని, సిక్కు శరణార్థుల దుస్థితిని విస్మరించడం, పాకిస్తాన్లో జరిగినటువంటి మోప్లా, నోఖాలి డైరెక్ట్ యాక్షన్ డే హింసలో లక్షలాది మంది హిందువులు, సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.
సర్వస్వం కోల్పోయారు. ఢిల్లీకి వచ్చారు వాళ్ళందరూ శరణార్థుల రూపంలో. ఈ కష్టాలు గాంధీజీకి కనిపించలేదు. ఆయన వారి కోసం కానీ వారికి జరిగిన నష్టం గురించి కానీ ఎప్పుడూ ఉపవాసం చేయలేదు, ఉపన్యాసాలు చేయలేదు. వారి భద్రతకు ఎలాంటి షరతులు పెట్టలేదే. ముఖ్యంగా 7వ షరతు ఏదైతే ఉందో హిందూ జాతీయవాదుల సహనాన్ని కోల్పోయేలా చేసింది. దేశం కోసం పోరాడి శరణార్థులుగా వచ్చినటువంటి హిందూ సిక్కులకు కనీస ఆశ్రయం అనేది నిరాకరించబడింది. ఖాళీగా ఉన్నటువంటి ముస్లిం ఇళ్లను కూడా వారికి ఇవ్వకుండా అడ్డుకోవడం హిందూ ప్రయోజనాలకు అత్యంత ద్రోహం అనేది గాడ్సే భావన. ఆయన ఖండించాడు. అలాగే హిందువుల పట్ల పక్షపాతం కూడా కనిపిస్తోంది. ఎలా భారత్లోని ముస్లింల కోసం పట్టుబట్టినటువంటి గాంధీజీ పాకిస్తాన్లోని ధ్వంసమైన హిందూ దేవాలయాల గురించి కానీ హిందువుల మత మార్పిడుల గురించి కానీ అదే స్థాయిలో పట్టుబట్టలేదు. ఆయన విధానం కేవలం ముస్లింల పక్షాన ఉంది అని, ఇది హిందువుల ఆత్మగౌరవాన్ని అణచివేసే చర్య అని గాడ్సే నిర్ద్వంద్వంగా తన ఒపీనియన్గా పేర్కొన్నాడు. ఈ 7 షరతులు గాంధీజీ యొక్క ఇతర విధానాలు నాథూరామ్ గాడ్సే యొక్క ఆగ్రహాన్ని పెంచాయి. ఫలితంగా అది గాంధీజీ హత్య అనే ఒక ప్రమాదకరమైన పరిస్థితికి కారణమైంది. హత్య అనేది ఎప్పటికీ క్షమించరానిది. కానీ ఇక్కడ పూర్వపరాలు తెలుసుకోవాలి కదా. ఇక్కడ గాడ్సేని హిందూ ఉగ్రవాది అని, ఆర్ఎస్ఎస్ అని మాట్లాడతారు వీళ్ళు. గాడ్సే ఇక్కడ గాంధీని చంపినటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా సమర్థించరు, ఏ భారతీయుడు కూడా. అలాగే ఉగ్రవాదులకు కూడా మనోభావాలు ఉంటాయి, ఉగ్రవాదులకు కూడా హక్కులు ఉంటాయి, ఈవెన్ రేపిస్టులకు కూడా హక్కులు ఉంటాయని మాట్లాడే ఈ సన్నాసి బ్యాచ్లు, ఈ విశాల హృదయం కలిగి ఉన్నటువంటి, మొన్న అన్నాడు కదా ప్రకాష్ రాజు గారు, ఎవరన్నా ఎప్పుడన్నా ఏ దేశంలోన్నా రావచ్చు వెళ్ళొచ్చు, ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని. ఇంత విశాలత ఉన్నటువంటి వాళ్ళు గాడ్సే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించాలి కదా. ఆయన హంతకుడే. ఆయన చేసిన హత్యకు ఆయన ఉరి తీయబడ్డాడు కూడా. కనుక ఆయన పర్సెప్షన్ ఏంటో కూడా జనాలకి చెప్పాలిగా. ఆయన ఎందుకు చంపాడు అది కూడా చెప్పాలిగా. హంతకుడే, దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు, దాన్ని ఎవరు సమర్థించట్లేదు. కానీ గాడ్సే ఎందుకు చంపాడు, ఈ పాయింట్ మీద కూడా డిస్కషన్ జరగాలి. ఇలా మొత్తంగా కాస్త లాగ్లా అనిపించినా కూడా ఉన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఈ 7 షరతులు కూడా చరిత్రలో లిఖించబడి ఉన్నాయి, గాంధీజీ పెట్టినటువంటి షరతులు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీరు గాంధీజీ హింసని ఆపడానికి పెట్టినటువంటి షరతులుగా చూస్తారా, పక్షపాత వైఖరితో కూడుకున్నటువంటి షరతులుగా చూస్తారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని విషయాల కోసం, అప్డేట్స్ కోసం, న్యూస్ అనాలిసిస్ల కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.